ఆవరణములోనికి అభిమానులుగా అడుగుపెట్టిన వారు విశ్వాసులుగా మారి పరిశుద్ధ స్థలములోనికి వస్తున్నారు. విశ్వాసులుగా కొంతకాలం ఉన్నవారు దేవుని సేవ జరిగించే యాజకులుగా అతి పరిశుద్ధ స్థలములో నిలబడుతున్నారు. ఇది ఆవరణము యొక్క ప్రాముఖ్యత. ఆవరణములోనికి మేళ్ళు కోసం ఎవరైనా రావచ్చు. ఆవరణములోనికి జబ్బులున్న వాళ్ళు రావచ్చు. ఆవరణములోనికి కష్టాలున్నవారు రావచ్చు. దేవుని యొక్క ఆవరణములోనికి ఎటువంటి వారైనా రావచ్చు. ఎటువంటి వారైనా ఆవరణములో అడుగు పెట్టవచ్చు. మేళ్ళు పొంది సాక్షులుగా మారి విశ్వాసులుగా ఆయన సన్నిధిలో స్థిరపడవచ్చు. ఆవరణములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వస్తారు? ఎప్పటికైనా దేవుని ఆవరణములో అడుగుపెట్టిన వారు పరిశుద్ధ స్థలములోనికి తప్పకుండా రప్పిస్తారు దేవుడే.